E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అయోధ్యలో ఓడించాం, ఇక గుజరాత్ వంతు రాహుల్ గాంధీ. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీపై పెరిగిన ఉత్కంఠ. వారాహి దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయోధ్యలో బీజేపీని ఓడించినట్లే గుజరాత్లోనూ బీజేపీని నరేంద్ర మోదీని కలిసికట్టుగా ఓడిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రామ్ మందిరం ఆధారంగా బీజేపీ చేపట్టిన ఉద్యమాన్ని అయోధ్యలో ఇండియా కూటమి ఓడించిందని అహ్మదాబాద్లో శనివారం నాడు ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన తెలిపారు. राम मंदिर की अयोध्या की मूवमेंट थी, सही बात. शुरुआत अडवाणी जी ने की थी, रथ यात्रा हुई थी, उसमें आपने अडवाणी जी को रथ पे देखा था. कहा जाता है कि नरेंद्र मोदी जी ने उस यात्रा में अडवाणी जी की मदद की थी. इनकी शुरुआत वहां हुई, राइट? ठीक है. रथ यात्रा चली और पार्लियामेंट में मैं सोच रहा था कि उन्होंने राम मंदिर का इनॉग्रेशन किया और राम मंदिर के इनॉग्रेशन में अदानी जी दिख गए, अंबानी जी दिख गए, मगर गरीब व्यक्ति वहां कोई नहीं दिखा. आपने देखा होगा, टीवी पे देखा आपने. अब उसका नतीजा बताता हूं. पार्लियामेंट में मैं यहां बैठता हूं, यहां पे अयोध्या के एमपी बैठते हैं. देखा आपने उनका चेहरा, इंडिया गठबंधन के हैं, है ना. मैंने उनसे पूछा कि भैया आप मुझे एक बात समझाओ, ये बीजेपी ने अपनी पूरी पॉलिटिक्स अयोध्या की पॉलिटिक्स थी. चुनाव के पहले इन्होंने राम मंदिर का इनॉग्रेशन किया, राम भगवान को पॉलिटिसाइज करने की कोशिश की, मीडिया में फैला दिया. मैंने उनसे पूछा भैया एक बात बताओ, ये हुआ क्या? మధ్యాహ్నం భోజన పథకం సరిగ్గా జరగక 90 మంది పిల్లలు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. పిల్లలకిచ్చే బ్యాగులు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు, ఏ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయట్లేదంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ పేర్కొన్నారు. జరగడం లేదు, పిల్లలకు కనీసం బ్యాగుల సప్లై కూడా సరిగ్గా జరగడం లేదు, ఇచ్చేటోడు ఎవడు ఇవ్వడం లేదు సరిగ్గా ఏది వ్యవస్థ అనేది ఏది సరిగ్గా జరగడం లేదు. వ్యవస్థను గాడిలో పెట్టండి. మీరు ప్రజలు మిమ్మల్ని ఏదైతే ఓటు వేశారో ఒక కారణం చేత మీరు ప్రజలు 10% మంది ఓట్లు, మాకు రావాల్సిన 10% మంది ఓట్లు మీకు వైపు డ్రిఫ్ట్ అయ్యాయి అని అంటే కేవలం మీరు చేసిన మోసపూరిత వాగ్దానాల వల్ల డ్రిఫ్ట్ అయ్యాయి. ప్రజలు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. రైతులు అల్లాడిపోతూ ఉన్నారు, రైతు భరోసా అందక. పిల్లలు అల్లాడిపోతూ ఉన్నారు, పిల్లలు బడులు స్టార్ట్ అయ్యాయి, కానీ తల్లులకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా వస్తూ ఉన్నది రావడం లేదు. తల్లులు ఎదురుగా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళని చూసుకోండి. అక్క చెల్లెమ్మలకి ఇస్తామన్నారు నెల 1500 రూపాయలు, అది ఇచ్చే కార్యక్రమం చూసుకోండి. ఇంటింటికి ఉద్యోగం అన్నారు, ఉద్యోగం ఇవ్వకపోతే 3000 రూపాయలు ప్రతి ఇంటికి నిరుద్యోగ వృత్తి అన్నారు. ఆ పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారు 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అని, అది చూసుకోండి. ఇటువంటి ఏవి కూడా మంచి కార్యక్రమాలు ఏవి కూడా చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళన మాత్రమే క్రియేట్ చేసే దుర్బుద్ధిని చేసే దుశ్చర్యను ఆపండి అని మరొకసారి హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాం.
శిశుపాలను పాపాలు పండినట్టుగా వేగంగా జరుగుతూ ఉన్నాయి. తన పాపాలు పండడం అన్నది కూడా తను మర్చిపోతున్న సందర్భంగా మరొకసారి చెప్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయినా పలు అంశాలు ఇంకా పెండింగ్లో ఉండడంతో పాలనాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిపై చర్చించేందుకు ఇవాళ శనివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. దీంతో పెండింగ్ సమస్యలు కొలిక్కి వస్తాయా లేదా అని 2 రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విభజన సమస్యలకు ముగింపు పలికేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అవుతున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి ఏకాదశి దీక్ష శుక్రవారం కలశోద్వాసన కత్రుతో ముగించారు. అమ్మవారి ఆరాధన, వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య వారాహిమాతకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పంచ నక్షత్ర హారతులు సమర్పించారు. ఆ తర్వాత కుంభహారతిలో ఈ ఆరాధన సంపూర్ణమైంది. వేద పండితులు బ్రహ్మశ్రీ కొసిగంటి సుధీర్ శర్మ, హరనాథ్ శర్మ, వేణుగోపాల శర్మలు పూజాకత్రు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు.
దశాబ్ద కాలంగా ఉన్న విభజన సమస్యలకు చరమగీతం పాడేలా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాలు జరగాలని భాజపా ఎంపీ రఘునందనరావు ఆకాంక్షించారు. శనివారం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సీఎంల సమావేశంలో తీసుకునే నిర్ణయాలు ఉభయ రాష్ట్రాల ప్రజలకు ఆనందాన్ని ఇచ్చేలా ఉండాలని తెలిపారు. రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో జరగబోతున్నటువంటి సమావేశ ఫలితాలు రేపు ఉభయ రాష్ట్రాల ప్రజలకి ఆనందాన్ని పంచే రీతిలో ఉండాలని చెప్పి నేను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. గత 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నటువంటి విభజన సమస్యలు ఇద్దరిని గురు శిష్యులు అంటారా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అని చెప్తారా, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, ఇద్దరు కలిసి ఒకే పార్టీలో చాలా కాలం పనిచేసినారు. ఇద్దరి మధ్యలో సన్నిహిత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గత ముఖ్యమంత్రులకి భిన్నంగా ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో ఈరోజు సమావేశాన్ని జరపాలని, చాలా కాలం నుంచి తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మా ఎంప్లాయీస్ అందరినీ తిరిగి తెలంగాణకు తీసుకొచ్చే రీతిలో వారి అడుగులు పడాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదే రకంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇరు రాష్ట్రాల సమస్యలు భాగ్యనగరంలో ఆంధ్రప్రదేశ్కి చెందాల్సినటువంటి న్యాయంగా దక్కాల్సిన వాటాలు ఏమైనా ఉంటే వాటి విషయం లోపల ఒక స్పష్టతనివ్వాలని, ఈ మీటింగ్ చివరి సమావేశం ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారంకి ఏర్పాటు చేసిన సమావేశంగా జరగాలి తప్ప తూతూ మంత్రంగా జరిపి మళ్ళీ ఒక సమావేశం పెడతాం మళ్ళీ పరిష్కరిస్తామని ఇప్పటికే ఒక దశాబ్ద కాలం నుంచి ఇరు రాష్ట్రాల మధ్యలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా ఈ సమావేశం జరుగుతుందనేటువంటి సంపూర్ణమైనటువంటి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఆ దిశగానే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ పరిణతిని ప్రదర్శించి రెండు రాష్ట్రాల సమస్యలకి ఒక చరమగీతం పలికితే బాగుంటుందనేది ఉభయ రాష్ట్రాల ప్రజల న్యాయబద్ధమైనటువంటి కోరికగా నేను వారి ముందు ఉంచదలుచుకున్నాను. సో దేవుడి ముందు రాజకీయాలు మాట్లాడడం సమంజసం కాదు. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఏది సమంజసమని భావిస్తే, ఏ కార్యకర్తకు ఏ స్థాయిలో ఎక్కడ బాధ్యతలు ఇస్తే, ఏది న్యాయం అనిపిస్తే కేంద్ర పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాన్ని క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా ప్రతి ఒక్కరం పాటిస్తాం. ఆశపడడం అడగడంలో తప్పుందని నేను అనుకోవట్లేదు. అర్హత ఉన్నటువంటి చాలామంది నాయకులు అడుగుతూ ఉన్నాం. అందులో పార్టీ హైకమాండ్ తీసుకునే తుది నిర్ణయానికి శిరస వహిస్తాం, కట్టుబడి ఉంటాం. వైఎస్ జగన్ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారా అన్న చర్చ వస్తుంది. ఈ క్రమంలోనే జగన్ ఒక బ్రహ్మాండమైన ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది. ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా తన పదవికి రాజీనామా చేసి ఎంపీగా వెళ్లాలని అనుకున్నట్లుగా తెలుస్తుంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయిస్తే ఏ సమస్య ఉండదని, ఉప ఎన్నికల్లో తాను సులువుగా గెలవచ్చిన ఆలోచనలో ఉన్నారట. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబ్బాక ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని, ఇలాంటి మంచి పనులు చేసి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని ఏసీపీ రాజవెంకటరెడ్డి అన్నారు. ఆయన మండలంలోని దుబ్బాక గ్రామస్తులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రారంభించారు. గ్రామస్తులందరూ కలిసి వీడీసీ ఆధ్వర్యంలో స్వచ్ఛంగా 3,10,000 డబ్బులను పోగు చేసి గ్రామంలోని ప్రధాన కోడెల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. టెక్నాలజీని మనం వాడుకుంటేనే ఏదైనా నేరం జరిగినప్పుడు కూడా మాకు ఎంతో కొంత క్లూ దొరుకుతుంది కాబట్టి కేసులు మేము తొందరగా పరిష్కరించడానికి అవుతుంది. కాబట్టి మీ అందరికీ ఏంటంటే ఈ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో పెట్టినారో బాగానే ఉంటుంది. ఒక 15 రోజుల తర్వాత ఏదో వైర్ పోతుంది, దాన్ని మళ్ళీ ఎవరు మెయింటైన్ చేయరు, మళ్ళీ ఎవరు చూడరు. అట్లాంటివి చేయకుండా ఎవరైతే ఇప్పుడు పెట్టినారో, ఎవరైతే మెయింటెనెన్స్ ఇచ్చినారో వాళ్ళకి ఒక 3 years మెయింటెనెన్స్ ఇవ్వండి. ఇమ్మీడియట్గా పోగానే మళ్ళీ మనకి రెక్టిఫై చేసేటట్టు. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం, గాలి వస్తుంది, లేకపోతే ఇంకేదో వస్తుంది, వైర్ తెగిపోతుంది, కెమెరాలు పెట్టాలి. ఇప్పుడు కెమెరాలు ఎట్లుంటాయని మనకు అవసరం ఉన్నప్పుడే కెమెరా పనిచేయదు. అట్లాంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ పెట్టిన వాటికి. బాలెంలో సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రులు గదిలో ప్రిన్సిపల్ శైలజ మరియు కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, మద్యం కూడా సేవిస్తున్నారని అడిగితే డిగ్రీ విద్యార్థులను చూడకుండా తమను కొడుతుందని నిరసన తెలిపారు. విద్యార్థుల నిరసనతో సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత ఏర్పడింది. ఇంత దాకా రావాల్సి వచ్చింది. మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు, ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే. మాకు ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా దొరికినాయి బీర్ బాటిల్స్. నిన్న నైట్ పడుకోలేదు సార్. ఏం జరుగుతుందో అని చాలా భయంతో అసలు పడుకోలేదు. ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు. అందరం భయపడుతున్నాం సార్. నెక్స్ట్ ఏం జరుగుతుందో అని వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నాడు సార్. అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. మేము అందరం ఆడపిల్లలేం సార్. షార్ట్స్ వేసుకుంటాం, ఇంకెట్లనే ఉంటాం సార్. మేము కాలేజ్లో ఉంటున్నాం. హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం డ్రెస్ చేంజ్ చేసుకుంటాం. కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. వాళ్ళ కొడుకు వచ్చి 5 days 6 days 1 week వరకు ఉన్నారు సార్. అట్లా ఎట్లుంటారు సార్? అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్? బయట కూర్చుంటాం. అయోధ్యలో ఓడించాం, ఇక గుజరాత్ వంతు రాహుల్ గాంధీ. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీపై పెరిగిన ఉత్కంఠ.
వారాహి దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. కీప్ వాచింగ్ ఈ 69.